ఇది జగనన్న నాయకత్వంలో మళ్ళీ ఇంకొకసారి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేందుకు జరిగినటువంటి ఎన్నికల శంఖారావం. ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి సమర నినాదం ప్రతి ఒక్క కార్యకర్త గుండెల్లో గూస్ బంప్స్ లేపింది. అందరూ కూడా రేపంటే రేపే ఎలక్షన్ ఉంటే కూడా ఫ్యాను గుర్తు మీద బటన్ నొక్కి నొక్కి అరిగిపోయేటట్లు కొట్టేటట్టున్నారు. జగనన్న యువ సైన్యము మళ్ళీ 175 తీసుకొని రాబోతా ఉంది. జగనన్న మళ్ళీ ముఖ్యమంత్రిని చేయబోతా ఉంది. గతంలో కూడా ఇక్కడ టీడీపీ తరఫున అనేక సార్లు గెలవడం జరిగింది. మాజీ మంత్రిగా ఇక్కడ ఉండడం జరిగింది. రాబోయే రోజులు ఎలా ఉండబోతుంది? వాళ్ళు ఏ కాన్స్టిట్యున్సీ నుంచి పోటీ చేస్తారో తెలియదు. ఇక్కడ నుంచి వదిలిపెట్టి హైదరాబాద్ వెళ్ళిపోయారు. కరోనా కష్టాల్లో కూడా ప్రజలకు అండగా నిలబడలేదు. హైదరాబాద్ నుంచి రాగానే ధర్మవరం నీళ్లు కట్టుకున్నారు, అక్కడ కాంట్రాక్టులు చేసుకున్నారు. ఎన్నికలప్పుడు మాత్రం మాకు రెండు కుర్చీలు కావాలి, 3 కుర్చీలు కావాలని పదవుల కోసం వస్తున్నారు. కానీ ప్రజల కోసం ఇక్కడే శాశ్వతంగా ఉండి ప్రజలకు మంచి చేయడానికి జీవితాన్ని అంకితం చేస్తున్న లోకల్ ప్రకాష్ రెడ్డి ఖచ్చితంగా మళ్ళీ ప్రకాష్ రెడ్డి అని చెప్పి రాపుతాడంటే ప్రకాష్ రెడ్డి అని చెప్పి మారుమవుతుంది సార్. ఎందువల్ల సార్ అంత క్రేజ్ ఎందుకు వచ్చిందంటారు? నేను ఈ ప్రాంత ప్రజల ఆకాంక్షను, నేను ప్రకాష్ రెడ్డి అంటే ఒక నాయకుడు కాదు, మా బిడ్డ, మా వాడు, మా ఇంట్లో మనిషి అనేది ఈ ప్రాంత ప్రజల్లో ఉంది కాబట్టి వాళ్ళ ఆశీస్సులు నాకున్నాయి, వాళ్ళ అండదండలు నాకున్నాయి.